నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ స్ట్రాంగ్ రూమ్లలో బ్యాలెట్ బాక్సులు ఈ నెల 14న కౌంటింగ్ ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య అమెరికాలో జరుగుతున్న డెమోక్రసీ కాన్క్లేవ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని మానవ హక్కుల రక్షణ కోసం భారత్ కృషి చేస్తోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కితాబు హక్కుల పరిరక్షణకు సమానత్వమే ప్రాతిపదిక కావాలన్న రాష్ట్రపతి చేనేత క్లస్టర్ల అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేనేత కార్మికుల ఉపాధికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడి సైనిక లాంఛనాలతో జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి విదేశీ రాయబారులు పొరుగు దేశాల సైనికాధికారుల నివాళి కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ చెప్పారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని అన్నారు. ఎన్నికలు జరిగిన 5 జిల్లాల్లోనూ ఏర్పాట్లు బాగున్నాయని, భారీగా పోలింగ్ శాతం నమోదైందని చెప్పారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని సీఈఓ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవాలకు అనుమతి లేదని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. ధృవీకరణ పత్రం తీసుకునేందుకు గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని శశాంక్ గోయల్ తెలిపారు. మరోవైపు తెలంగాణలోని 5 జిల్లాల పరిధిలో 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. కరీంనగర్లో 2, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆయా జిల్లాల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 5,326 మంది ఓటర్ల కోసం 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా స్థానిక సంస్థల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఆదిలాబాద్లో ఎన్నికల పోలింగ్ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.7% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో 91.78, ఖమ్మంలో 96.09, మెదక్లో 99.22, నల్లగొండలో 97.01% పోలింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. రైతుల పంట రుణాలను త్వరలో మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని మింటపల్లి గ్రామ పంచాయతీలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు రుణం లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వడ్డీతో సహా విడతల వారీగా రుణమాఫీ అవుతుందన్నారు. ఇతర పార్టీల నేతల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్నదాతల కోసం రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నామని నిరంజన్ రెడ్డి చెప్పారు. పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, దుబ్బాకలో పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని మున్సిపల్ ఐటీ శాఖల మంత్రి కె తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కేంద్ర చేనేత, జౌళి శాఖ, ఆర్థిక మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన రాలేదని ఆరోపించారు. క్లస్టర్లు ఏర్పడితేనే ఎంతో అభివృద్ది జరుగుతుందన్నారు. చేనేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. చేనేత, మరమగ్గాల కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. చేనేత, చేయూత, రుణమాఫీ, మరమగ్గాల ఆధునీకరణ చేయడంతో పాటు ప్రభుత్వం నుండి నేరుగా ఆర్డర్లిచ్చి అందుకుంటున్నామని
ఆదుకుంటున్నామని చెప్పారు. బతుకమ్మ చీరలు, విద్యార్థుల కోసం యూనిఫామ్, ఎన్నో ప్రభుత్వపరమైన ఆర్డర్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో నేత కార్మికుల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ ఏర్పాటు కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం నుంచి స్పందన రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రెండు రంగాల్లోని చేనేత కళాకారులు, అదే రకంగా మరమగ్గాల కళాకారులు, కార్మికులు అందరూ కూడా గతంలో కంటే ఇప్పుడు మా పరిస్థితి మెరుగైంది అనే భావన వ్యక్తం చేస్తున్న విషయాన్ని నేను ముందుగా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అందులో ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే 2016-17 సంవత్సరం తనే కార్యక్రమం పేరిట ₹1 కార్మికుడు కాంట్రిబ్యూట్ చేస్తే ₹2 ప్రభుత్వం నుంచి ఇచ్చి వారిని ఆదుకోవడం కానీ, అదే రకంగా చేనేత రంగంలో రుణమాఫీ, పవర్లూమ్ కార్మికులకు కూడా వ్యక్తిగత రుణాల మాఫీ, వీటితో పాటు బ్రాండ్ ప్రమోషను, మార్కెటింగు, ఈ సౌకర్యాలు కల్పించడం, వాటితో పాటు మరమగ్గాల ఆధునికీకరణ, చేనేత మగ్గాల అప్గ్రేడేషన్ ఈ కార్యక్రమం చేయడం, వీటితో పాటు ప్రభుత్వం నుంచే నేరుగా ఆర్డర్లు ఇచ్చి 1-2 కాదు, ఈరోజు ఒకసారి లెక్కలు తీస్తే దాదాపుగా అక్కడ ఉండే కార్మికులకు ఇవ్వడం జరిగింది, మన రాష్ట్రంలోని కార్మికులకు ఇవ్వడం జరిగింది. దాంతో వేలాది మందికి ఉపాధి దొరికింది. వేలాది మందికి గతంలో 7-8 వేలు వచ్చే కార్మికులకు నెలకి ఈరోజు 16,000 నుంచి 20,000, ఇంకా కొంతమంది గట్టిగా కొన్ని ఎక్కువ ఓవర్ టైం చేసే వాళ్ళకైతే 24,000 రూపాయల దాకా సంపాదించుకునే అవకాశం వచ్చింది కూడా ఈరోజు మీరు ఏ కార్మికుడిని అడిగినా చెప్పే పరిస్థితి ఉన్నది. ఎన్నింటికి మించి ఒక ముఖ్యమైన కార్యక్రమం, ఒక కార్మికుడినే ఓనరుగా తయారు చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ అనే కాన్సెప్ట్ కూడా ప్రవేశపెట్టి అందులో భాగంగా 400 కోట్ల రూపాయలు ఈరోజు మనం సిరిసిల్లలోని అపారెల్ పార్క్ లో కూడా పెట్టి వాటిని కూడా వేగంగా పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని క్యాంప్ ఆఫీసులో మంత్రి సమీక్ష జరిపారు. పల్లె ప్రకృతి వనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. హరితహారం పథకం కింద నాటిన మొక్కలు సంరక్షించాలన్నారు. కొత్తగా నాటిన మొక్కలకు నీరు పెట్టాలని, 100% మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చెప్పారు. అలాగే పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచేలా పనులు చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. హెచ్ఎండిఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరుతో హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా అక్రమంగా భారీ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని ఆదేశించింది. సాధారణంగా హెచ్ఎండిఏ పరిధిలో గ్రామ పంచాయతీలు G+2 వరకు మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. అంతకు మించి భారీ నిర్మాణాలు, అనుమతి లేని విల్లాలను కూల్చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించింది. కాగా నాలాల అభివృద్ది పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష జరిపారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం నాలాల అభివృద్దిపై సమీక్ష చేస్తామని తెలిపారు. అధికారులు వారానికి ఒకసారి క్షేత్రస్థాయిలో నాలాలను పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. నాలాలపై నిర్మాణాల కూల్చివేతల బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని సీఎస్ చెప్పారు. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో జరుగుతున్న డెమోక్రసీ కాన్క్లేవ్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ప్రధాని అన్నారు. ప్రజల కోసం, ప్రజల భాగస్వామ్యంతో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం భారత్లో గత 75 సంవత్సరాలుగా కొనసాగుతోందని ప్రధాని తెలిపారు.
భారతీయ జీవన విధానంలోనే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ అంతర్లీనంగా ఉందని ప్రధాని అన్నారు. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో అభివృద్ధికి కృషి చేస్తున్నారని పీఎం పేర్కొన్నారు. In the 10th century, Uttar Merud inscription that codified the principles of democratic participation. This very democratic spirit and ethos had made ancient India one of the most prosperous. Centuries of colonial rule could not suppress the democratic spirit of the Indian people. It again found full expression with India's independence and led to an unparalleled story in democratic nation building over the last 75 years. It is a story of unprecedented socio-economic inclusion in all spheres. It is a story of constant improvements in health, education, and human well-being at an unimaginable scale. The India story has one clear message to the world that democracy can deliver, that democracy has delivered, and that democracy will continue to deliver. Excellencies, the structural features like multi-party elections, independent judiciary, and free media are important instruments of democracy. However, the basic strength of democracy is the spirit and ethos that lie within our citizens and our societies. Democracy is not only of the people, by the people, for the people, but also with the people, within the people. Excellencies, different parts of the world have followed different paths of democratic development. There is much we can learn from each other. We all need to constantly improve our democratic practices and systems, and we all need to continuously enhance inclusion, transparency, human dignity, responsive grievance redressal, and decentralization of power. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కాగా 1993 అక్టోబర్ 12న మన దేశంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ మానవ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందన్నారు. మానవాళి మనుగడ కొనసాగించడానికి పరస్పరం హక్కులను గౌరవించుకోవాలని సూచించారు. మానవ హక్కుల ఉల్లంఘన నేరంగా పరిగణించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. With countless prejudices. They unfortunately hinder the full realization of individuals' potential and thus are not in the interest of society as a whole. Human Rights Day is the ideal occasion for us to ponder collectively and find ways to overcome such prejudices that only hinder the progress of humanity. The degradation of nature is leading to irreversible changes in climate, and we are already witnessing its harmful impact. I am glad that India has taken initiatives at home as well as at the recently held Global Climate Conference, which will go a long way in restoring the health of the planet. Especially commendable is India's leadership in the International Solar Alliance and a series of measures to promote green energy. దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంల నష్టాలు 2019-20 నాటికి 5,07,000 కోట్లకు పైగా చేరినట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు.
దాదాపు ప్రభుత్వ రంగ డిస్కంలన్నీ ఆందోళనకర పరిస్థితుల్లోకి వెళ్లాయని అన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2021ని ప్రభుత్వం తీసుకురావాలనుకుంటోందా అని లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు మాలోత్ కవిత, జి రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, పస్సునూరి దయాకర్లు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సమాధానమిచ్చారు. ఉదయ్ గ్రాంట్లు, ఇతర రెగ్యులేటరీ ఆదాయాన్ని మినహాయిస్తే తెలంగాణలోని డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. లోక్సభలో కార్యకలాపాలు ప్రశాంతంగా కొనసాగాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం వాతావరణ మార్పులపై రూల్ 193 కింద చర్చ జరిగింది. ఈ చర్చలో వివిధ పార్టీల సభ్యులు పాల్గొని పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వివరాలు. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాల పంపిణీ, కోవిడ్ వైరస్ నియంత్రణలో వాటి ప్రభావంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. బీజేపీ సభ్యుడు రమేష్ బిందూరి, ఆర్ఎస్పీ సభ్యుడు ప్రేమ్చంద్రన్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతారాయ్, ఇండిపెండెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్ తదితరులు ఓమిక్రాన్ వేరియంట్ విస్తరణపై ప్రశ్నలు అడిగారు. देश भर में भरपूर मात्रा में दी जाने वाली कोवैक्सीन और कोविशील्ड कोविड-19 के नए प्रारूप ओमिक्रॉन में कितनी असरदार है? Sir, India started vaccination on 16 January 2021. So far, 6 vaccine has already been administered in India. And the statement of the Honorable Minister, which goes to shows that 51% of the total population in India, that is the specialized category, has already been administered by this vaccination. సభ్యుల ప్రశ్నలకు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిస్తూ దేశంలో కోవిడ్ కేసులు అక్కడక్కడా నమోదవుతున్నాయని చెప్పారు. టీకాల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరుగుతోందన్నారు. और सारी जगह में, दुनिया में सभी जगह पे वैक्सीन उसके पर कितनी इफेक्टिव है, कोवैक्सीन हो या कोविशील्ड हो या फाइजर की वैक्सीन हो, कितनी है इफेक्टिव, उसके पर उसका वायरस को लेबोरेटरी में डेवलप करके स्टडी हो रहा है और इस स्टडी के आधार पर तय किया जाएगा कि कौन सी वैक्सीन कितनी इफेक्टेड है. ఆన్లైన్లో కేసుల పరిష్కారం విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. कोविड के समय में हमारे जितने भी कोर्ट है, सुप्रीम कोर्ट से लेकर के नीचे के जो कोर्ट है, पूरी तरह से सुनवाई, वीडियो कॉन्फ्रेंसिंग, ऑनलाइन जो भी टेक्नोलॉजी का माध्यम से उन्होंने प्रयास किया है वो सराहनीय है. मैं उसको बहुत अप्रिशिएट करता हूं. हमारे डिपार्टमेंट ऑफ जस्टिस की ओर से भी बहुत प्रयास किया गया है कि हम किसी तरह से जो सुप्रीम कोर्ट में ई कमेटी बने हुए हैं, सुप्रीम कोर्ट के सीनियर जज के नेतृत्व में ई कमेटी बने हैं, उसके साथ हमारा डिपार्टमेंट ऑफ जस्टिस बहुत क्लोजली मिलकर काम कर रहे हैं. और जो वर्चुअल हियरिंग या जो वीडियो कॉन्फ्रेंसिंग का जो जिक्र किया है और उन्होंने फिगर भी बताया, इसके अलावा हम 21 हाई कोर्ट्स में वीडियो कॉन्फ्रेंसिंग का रूल्स को इम्प्लीमेंट कर चुके हैं सर. 28 हाई कोर्ट्स और 22 डिस्ट्रिक्ट कोर्ट्स में वीडियो कॉन्फ्रेंसिंग को अडॉप्ट किया गया है. आत्मनिर्भर ऐप चैलेंज के रूप में हमारे भारत के अपने ही लोकल लेवल से जो डेवलप किया गया है उसका, और भारत वीसी और ये सारे चीज को शॉर्ट लिस्ट करके रखा है और उसको ट्रायल कर रहे हैं ताकि हम एक यूनिफॉर्म वीडियो कॉन्फ्रेंसिंग देश भर के कोर्ट में लागू कर सके ताकि सुविधा सबको बराबर हो. ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం రూల్ 193 కింద వాతావరణ మార్పులపై చర్చ జరిగింది. ఈ చర్చలో వివిధ పార్టీల సభ్యులు ప్రసంగించారు. माननीय सभापति जी, पर्यावरण संरक्षण एक वैश्विक चुनौती है. हमारे लिए गर्व का भी विषय है कि अंतर्राष्ट्रीय स्तर पर हमारे माननीय प्रधानमंत्री मोदी जी को क्लाइमेट चेंज के विषय में नेतृत्व करने के लिए भूरी भूरी उनकी प्रशंसा की गई और सराहा गया. पर्यावरण की समस्या इन दिनों चिंता का विषय है. पोल्यूशन में हो रही बढ़ावत और ओजोन लेयर के कम होने से वर्ल्ड में एनवायरनमेंट को लेकर सभी देश चिंता है. ये मानव जीवन के लिए बहुत बड़ा खतरा है. Sir, climate change is a phenomena which refers to a change of climate which is attributed directly or indirectly in human activities that alters the composition of global phenomena. Sir, according to me, climate change is due to the global warming
and it is having a direct link to the development process in the country. Sir, the concept of development has to be changed. The mindset regarding the development has to be changed. How to change? Sir, the concept of development should be that meet the needs of the present without compromising the ability of future generation to meet their own needs. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్ భౌతిక కాయానికి ఢిల్లీలోని బ్రాడ్ స్క్వేర్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బ్రిగేడియర్ లిడ్డర్ భౌతిక కాయం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హర్యానా ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి నివాళులర్పించారు. హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులకు యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రాడ్ స్క్వేర్ శ్మశాన వాటికలో రావత్, ఆయన సతీమణి మధులిక పార్థివ దేహాలకు అంత్యక్రియలు జరిగాయి. వివిధ దేశాల రాయబారులు, సైనిక అధికారులు, ఇతర ప్రముఖులు నివాళులర్పించారు. పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్లు కూడా రావత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. 800 మంది భద్రతా సిబ్బంది రావత్ దంపతుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 17 తుపాకుల గన్ సెల్యూట్ అనంతరం ఆయన కుమార్తెలు అంతిమ సంస్కారాలు జరిపారు. రావత్ దంపతుల భౌతిక కాయాలపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని కుమార్తెలకు అందజేశారు.
దేశంలో ఇప్పటివరకు 32 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని, అందరిలోనూ స్వల్ప స్థాయిలోనే లక్షణాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. దేశంలో 5 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, వీటిలో ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయన్నారు. కోవిడ్ పరిస్థితులపై లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ అన్ని దేశాల్లో మొత్తం 2936 కేసులు నమోదయ్యాయన్నారు. మన దేశంలో 78,054 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించామన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెంచామన్నారు. స్క్రీనింగ్ కొనసాగుతోందని, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచాలని రాష్ట్రాలకు సూచించారు. వ్యాక్సినేషన్తో పాటు ప్రజారోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని WHO సూచించిందని, అందుకు అనుగుణంగా దేశంలో ఆ సూచనలు పాటిస్తున్నామని లవ్ అగర్వాల్ చెప్పారు. 53.5% ऑफ अडल्ट पॉपुलेशन को फुली वैक्सीनेट किया जा चुका है. एवरेज डेली केसेस देश में पिछले एक हफ्ते से करीब 8,427 की संख्या में रिपोर्ट हो रहे हैं और ओवरऑल केस पॉजिटिविटी पिछले एक हफ्ते की नोट करें तो 0.73% ओवरऑल केस पॉजिटिविटी देश में नोट की जा रही है. अगर पिछले 24 घंटे का डेटा देखें तो पाते हैं कि देश में अराउंड 8,503 टोटल केसेस नोट किए गए हैं. और मुख्य इशू यह है कि हम देखें तो पिछले 14 दिनों से देश में 10,000 से भी कम संख्या में केस नोट किए जा रहे हैं और उसमें भी जो केसेस देश में आ रहे हैं वे लिमिटेड एरियाज में पाए जा रहे हैं, जिसमें मुख्यतः 52% से अधिक केसेस केरला स्टेट से नोट किए जा रहे हैं. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నప్పటికీ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్ అన్నారు. దేశంలో మాస్కుల వినియోగం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని, అక్కడి నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా మన దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న పరిస్థితుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. The cases rise very dramatically. We had very difficult time in May and June and so on. And then obviously we all responded. हमने सबने मास्क पहना, खूब पहना, हम डर गए. हमने ये आदत अपनी ठीक रखी. लेकिन अब जरा उस तरफ अगर आते हैं हम, अगस्त हो गया, गिरना शुरू हो गए, सितंबर आ गया, अक्टूबर, नवंबर और दिसंबर, हम लगभग उसी पोजीशन पे आज पहुंच गए हैं जैसे कि ये जो सर्ज आई थी हमारी उसके शुरुआत में थे, मार्च में, फरवरी में. हम उससे भी इनफैक्ट नीचे हैं अकॉर्डिंग टू दिस एस्टिमेट. तो इन अ वे हम एक डेंजर जोन. విదేశాలకు వెళ్లాలనుకునే పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు ఇప్పటికే పాస్పోర్ట్ పొందిన వారికి హైదరాబాద్లోని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కార్యాలయం నుంచి తాజాగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు తమ అధికారిక వెబ్సైట్ www.passportindia.gov.in కు వెళ్లి అక్కడ ఇచ్చిన సూచనలు అనుసరించాలని ఈ మార్గదర్శకాల్లో తెలిపారు. కొన్ని ఫేక్ వెబ్సైట్లు కూడా పాస్పోర్ట్ సేవలు అందిస్తామని మోసాలకు పాల్పడుతున్నాయని, అలాంటి వెబ్సైట్లను నమ్మొద్దని చెప్పారు. ఆండ్రాయిడ్, iOS మొబైల్స్ కోసం తయారు చేసిన పాస్పోర్ట్ సేవ యాప్ను కూడా ప్రజలు ఉపయోగించుకోవచ్చన్నారు. పాస్పోర్ట్ గడువు ముగిసిందా లేదా చూసుకోవాలని, కనీసం 6 నెలల గడువు ఉండగానే రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. కొన్ని దేశాలు పాస్పోర్ట్లో 2 పేజీలు అంతకంటే తక్కువ ఉంటే వీసాలు మంజూరు చేయడం లేదని తెలిపారు. ఈ అంశాలన్నీ పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పాస్పోర్ట్లు రెన్యువల్ చేయించుకోవాలని పాస్పోర్ట్ అధికారులు తెలిపారు. పాస్పోర్ట్లకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే సికింద్రాబాద్లోని రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయంలోని సమాచార కేంద్రాన్ని పని దినాల్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంప్రదించవచ్చని చెప్పారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ వాణిజ్య విమానాల సస్పెన్షన్ను జనవరి 31 వరకు పొడిగించింది. అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలు DGCA ద్వారా ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలపై ఈ నిషేధం వర్తించదు. ఏదేమైనప్పటికీ ఎంపిక చేసిన మార్గాలలో అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను సందర్భానుసారంగా అనుమతించబడతాయని ప్రభుత్వం తెలియజేసింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. 6 స్థానిక సంస్థల MLC స్థానాలకు ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. స్ట్రాంగ్ రూమ్లలో బ్యాలెట్ బాక్సులు. ఈ నెల 14న కౌంటింగ్. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య.
అమెరికాలో జరుగుతున్న డెమోక్రసీ కాన్క్లేవ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని. మానవ హక్కుల రక్షణ కోసం భారత్ కృషి చేస్తోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కితాబు. హక్కుల పరిరక్షణకు సమానత్వమే ప్రాతిపదిక కావాలన్న రాష్ట్రపతి. చేనేత క్లస్టర్ల అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి. చేనేత కార్మికుల ఉపాధికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడి. సైనిక లాంఛనాలతో జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి. విదేశీ రాయబారులు, పొరుగు దేశాల సైనికాధికారుల నివాళి.